అట్లాగా సునీల్ యాదవ్ లాంటోడు తనని వాడుకుని సంపాదించుకోవాలనుకున్నాడు. ఆ సునీల్ యాదవ్తో పాటు సునీల్ యాదవ్ గారు చూపించిన బెంగళూరులో ఉన్నటువంటి ఒక సెటిల్మెంట్ వ్యవహారాన్ని నమ్మి వివేకానంద రెడ్డి బయలుదేరేటప్పుడు చేతిలో డబ్బులేం లేవు. మరి ఇట్లా సెటిల్మెంట్ చేయడానికి వెళ్తున్నానంటే మళ్ళీ ఆ డబ్బులు కూతురికి తెలిసిపోతుంది. కాబట్టి ఆ డబ్బులన్నీ మళ్ళీ ఆ రెండో పెళ్ళానికి ఇవ్వడానికి ఒప్పుకోదు. అందుకని ఎవరికి చెప్పొద్దని చెప్పి డబ్బులు ఎక్కడో చోట నుంచి పుట్టించాలి. అప్పు చేయడానికి ఎవరు ఎందుకు ఫ్యాక్షనిస్ట్కి ఎవడన్నా డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కి వస్తాయా? ఇవ్వడు. కాబట్టి అప్పు ఎవడు తీసుకొచ్చాడు? అప్పటికే ఉద్యోగం పోయినటువంటి దస్తగిరి తనకి మళ్ళీ వస్తుంది. ఈ సెటిల్మెంట్ జరుగుతూ ఉంటే వివేకానంద రెడ్డి వెనకాల తిరుగుతుంటే 4 రూపాయలు గిట్టుబాటు అవుతాయి అనుకుని తన మరదల వరస అయ్యే అమ్మాయి పెళ్లికి సంబంధించినటువంటి 14 లక్షల రూపాయలు తెచ్చి ఇచ్చాడు. తన దగ్గర దాచుకున్న 2 లక్షలు కూడా ఇచ్చాడు. ఎందుకని ఈ సెటిల్మెంట్ అయిపోగానే దాదాపుగా 50 కోట్లు వస్తాయని భావించారు. సీన్ కట్ చేస్తే ఆ సెటిల్మెంట్ అది ఫేక్ అని తేలిపోయింది. ఏ స్థాయికి వెళ్ళాడు ఆ కేసులో అంటే కర్ణాటక హోంమంత్రితో కూర్చుని మాట్లాడాడు ఆయన వివేకానంద రెడ్డి. కర్ణాటక హోంమంత్రితో కూర్చుని మరీ సెటిల్మెంట్కి ప్రిపేర్ చేశాడు ఆ ల్యాండ్ని వాళ్ళకి ఇప్పించడానికి. తీరా చూస్తే అవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు అని చెప్పి కర్ణాటక హోంమంత్రి పిలిపించిన డీజీపీ చెప్పాడు. రిజిస్ట్రార్ని కూడా పిలిపించి చెప్పాడు. అంత పెద్ద పంచాయతీ చేశాడు ఆయన. ఒక ఫేక్ డాక్యుమెంట్ పట్టుకుని నమ్మాడు పాపం. తీరా చూస్తే అవన్నీ ఫేక్ అని తెలిసాక అప్పుడు ఆ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు ఈ సునీల్ యాదవ్ అనేవాడు. ఆ కాగితాలు ఇచ్చినటువంటి వాడికి కనీసం 10 లక్షల రూపాయల ఆస్తి లేదు ఆడి దగ్గర. వాడు